ఈఎస్ఐ పరిధిలోని టిఐఎంఎస్ హాస్పిటల్ దగ్గర పల్లెటూర్ల నుంచి వచ్చే చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ ఉచిత భోజనం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది అని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం భోజనం కోసం ఇక్కడ అందరూ కూడా బార్లు తెరి ఉన్నారు. అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బార్లు తెరి ఉన్నారు. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటాం. అయితే అది ఎంత గొప్పదో ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేసే వాళ్ళు అంత గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆ ఫుడ్ ని తినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతే గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 12:40 అవుతుంది మధ్యాహ్నం. ఆ సమయంలో అదే సమయంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చారు. అంటే ప్రతి రోజు కూడా ఇక్కడ ఫ్రీ ఫుడ్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే అందులో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం, అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు, అదే విధంగా ఇదే టైంలో ప్రతిరోజు వచ్చి తింటారా ఇదే ఫుడ్ ని, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరెవరు వచ్చి ఇక్కడ ఫుడ్ వీళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్ణాటక వెళ్ళి వచ్చినాం. అవునా, ఇక్కడ ఏంటి, ఏ పని మీద వచ్చారు? దవాఖానకు వచ్చినాం. దవాఖానకు వచ్చారు. ఎన్ని రోజులు అయింది వచ్చి? మళ్ళీ 10 రోజుల 10 రోజులు అవుతుంది. అయితే ఇక్కడ ఏ దవాఖానాలో చూపించుకోవడానికి వచ్చారు? ఈఎస్ఐలో. సో చూపించుకోవడానికి వచ్చారు కదా 10 రోజుల నుంచి. అంటే మీరు మధ్యాహ్నం పూట భోజనం తీసుకొచ్చి పెడుతుంటారు వేరే వాళ్ళు, ఎవరొకరు ఏదో ఒక ట్రస్ట్ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎన్ని రోజుల నుంచి మధ్యాహ్నం పూట మీరు ఇక్కడ భోజనం చేస్తున్నారు? ఇక్కడ మేము దినం ఒక పూట చేస్తాం. మీరు పగటి ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల చేయవాలి. 10 రోజుల నుంచి చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం అనేది జరుగుతుందా? పెడుతున్నాం. ప్రతిరోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా? ఎవరు 2 దినాలు పెట్టలేరు కూడా. ఎప్పుడో ఒక్కసారి 2 సార్లు మాత్రమే పెట్టలేదు. కానీ ప్రతిసారి కూడా ఎవరో ఒకరు వచ్చి ఫీడ్ చేస్తుంటారా, ఫుడ్ అనేది తీసుకొచ్చి పెడుతుంటారా, లేదంటే రోజు కొత్తగా వేరే వాళ్ళు ఇవాళ ఒక ట్రస్ట్ నుంచి అయితే రేపు ఇంకొకరు వచ్చి పెట్టడం జరుగుతుందా, లేదంటే ఒకే ట్రస్ట్ వాళ్ళు డైలీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది? మాకు వేరే వాళ్ళు కూడా పెట్టిండ్రు. ఇక్కడ దగ్గరలో 5 రూపాయల అన్నపూర్ణ భోజనం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మరి అక్కడ ఎందుకు ఫుడ్ తినడానికి వెళ్లకుండా ఇక్కడే మీరు ఫుడ్ కోసం నించోవడం జరిగింది? ఇక అక్కడ అంటే మేము ఎప్పుడు పోలేదు. ఇక ఇక్కడైతే ఈ 10 రోజుల నుంచి దవాఖానాకు వచ్చి చూపించుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది చూస్తే అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళే ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పల్లెటూరు వాతావరణం, మన ఇంట్లో మనం వండుకొని తిని వేళ్ళకి ఒక ముద్ద కడుపులో వేసుకొని ఉంటాం అనమాట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నం అనేది మనకి దేవుడిచ్చిన వరంగా మనం భావించవచ్చు. మీరు పొలాలు పండిస్తూ ఉంటారు, 10 మందికి మనం కూడా పల్లెటూరులో సాయం చేస్తూ ఉంటాం. అన్నం ఎవరికి లేదు అని అనకుండా పెడుతూ ఉంటాం. అయితే మీరు ఇక్కడ వచ్చి తినడం, అండ్ ఇది ఒక పెద్ద టౌన్, ఇది పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అన్నం తినడం పల్లెటూరైనా ఇక్కడైనా మీరు ఏ విధంగా భావిస్తున్నారు? పెట్టింది తింటున్నాం. ఇంకా మేమేం భావిస్తుంది ఇంకా దాన్ని. అంటే ఇక్కడ కూడా మనకి ఫుడ్ తీసుకొచ్చి మన కడుపు నింపే వాళ్ళు ఉన్నారు అనే భావన ఎలా ఉంది? కడుపు అయితే సలహా చేస్తున్నాం. మరి చేసేందుకు మంచిగా ఉన్నదని వస్తున్నాం. ఇక్కడ భోజనాలు మంచిగా వస్తున్నది. ఫుడ్ తిని పోతాం. హాస్పిటల్కి పైసలు లేకుంటే అది వేసే హాస్పిటల్ ఉందని వచ్చి బుక్కెడ్ తిని వెళ్తున్నాం. మరి తినాలనా వద్దా? మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదమ్మా, మరి పెట్టడం అనేది మంచి విషయమే కదా. అంటే ఇక్కడ ఇబ్బంది లేకుండా మన కడుపు ఒక్క పూట నింపుతున్నట్లే కదా? కాదు, ఒక్క పూట కాదు. పొద్దుగాల 8:30కు టిఫిన్ పెడుతున్నారు. ఇక్కడనే ఒకటికేమో భోజనాలు పెడుతున్నారు. ఇంకా ఈ రోజు లేట్ అయింది. ఒక 12:30కు వస్తుంది, 12కి వస్తుంది భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ తీసుకొచ్చి భోజనం పెట్టడం మాత్రం ఖచ్చితంగా పెడతారు. పొద్దున పూట టిఫిన్ కూడా అదే విధంగా పెడతా ఉంటారు. మళ్ళా రాత్రి 9కి 7:30కు స్టార్ట్ చేస్తే 8:30 దాకా పెడుతున్నారు ఫుడ్. రాత్రి పూట కూడా పెడుతున్నారు. కూడా పెడతా ఉంటారు. అంటే దగ్గర ఎంతమంది వచ్చి మధ్యాహ్నం అయినప్పటికీ, పొద్దున అయినప్పటికీ, సాయంత్రం అయినప్పటికీ ఎంతమంది తింటూ ఉండొచ్చు ఇక్కడ? తినవచ్చు. దగ్గర 200 మంది అంతవరకు తింటారు. మళ్ళీ కొంతమంది దొరుకుతారు, కొంతమంది ఫుడ్ అందరికి దొరకదంటారా? దొరకదంట. అవుతుందమ్మా. మీరు వాళ్ళని అడగడం జరిగిందా, ఎక్కడి నుంచి మీరు ఈ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు ఏంటి అని చెప్పి అడగడం కానీ జరిగిందా ఏమన్నా? ఏం జరగలేదమ్మా. ఇట్లా ఫుడ్ పెట్టిపోతున్నారు, మాను అన్నదానం చేస్తున్నారని సొంత తిని బుక్కడి తిని చాలు మా గరీబ్ వాళ్ళకి పెడుతున్నారని దండం చేసి వెళ్ళిపోతున్నామమ్మా. ఇంతే. అవును. సో అడిగి తెలుసుకుందాం ఇంకా మిగతా వాళ్ళని కూడా. ఇక్కడ ఫుడ్ ఎంతమంది దగ్గరగా వచ్చి తింటూ ఉన్నారు, అసలు ఏంటి పరిస్థితి అంతా కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు ఏ పని మీద వచ్చారు టౌన్ కి? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చారు.
సో ఇక్కడ పని చేసుకోవడానికి ఏమైనా వచ్చున్నారా? ఆల్రెడీ నేను ఆటో తోలుతాను. ఓకే, ఆటో తోలుతారు. సో ఇక్కడ ఫుడ్ డైలీ కూడా మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఫుడ్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఈ అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకోవచ్చు. అది ఎక్కడైనా కానీ ఒక ముద్ద కడుపు నింపుకోవడం అనేది చాలా భాగ్యంగా మనం భావించవచ్చు. సో ఇలా తీసుకొచ్చి పెట్టే వాళ్ళు కానీ లేదంటే మనం తినే ఇది ఏదైతే ఉందో అది మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఇప్పుడు దాకా తినలే ఈడ, నాకు తెలియదు కూడా. మా ఫ్రెండ్ కోసం నేను ఆగిన ఆటో తీసుకొస్తున్నా. డైలీ అయితే పెడతారు, అది చూస్తా నేను రోడ్ మీద. చాలా మంచి విషయం కదన్నా ఇలా ఫుడ్ తీసుకొచ్చి ఒకరి కడుపు నింపడం అనేది. మంచి విషయమే, ప్రజల కోసము వేరే వాళ్ళ ఆలోచన బాగుంది. అది అందరికీ ఉండాలి, కానీ కొంతమందికి ఉంటుంది ఆలోచన. అదే చెప్తున్నాను. అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ పని మీద వచ్చారా? టౌన్ కి ఏ పని మీద వచ్చారు? హాస్పిటల్లో ఉన్నాం మేడం. ఎన్ని రోజులైందమ్మా వచ్చి? ఇప్పుడు నెల అవుతుంది. మరి హాస్పిటల్లో భోజనం కానీ అలాంటి సౌకర్యాలు ఏం లేవమ్మా? ఇంకా ఉండయి కానీ వాళ్ళకు మరి మేము ఇక్కడ వచ్చి పెడుతుర్రంటే ఇవాళే వచ్చింది నెల ఇక్కడ రాక. అదే ఇక్కడ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, తీసుకొచ్చి మా అందరికి ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అంటే మనం పల్లెటూరు వాతావరణంలో ఎవరైనా మన ఇంటికి వస్తే అమ్మ ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళండి మనం పంపియం. సో టౌన్ లో కూడా మన కడుపు ఒకటి నింపుతున్నారు అంటే పుణ్యమే అమ్మా. ఈ పుణ్యం ఎక్కడ పోదు కదా తల్లి, ఇదే పుణ్యం దొరకాలి కదా. ఆ పుణ్యంతోనే ఇక్కడ పువ్వతోని ఇల్లు బాగా చేయించుకొని వెళ్ళిపోవాలి మనం, అంతే. ఇది పుణ్యమే. సమస్యల మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదొక పుణ్యం, ఆ దేవుడి దయ వల్ల వాళ్ళకి అదొక పుణ్యమే. సరేమ్మా. సో ఇదన్నమాట. ఇక్కడ దగ్గర 200 నుంచి 300 మంది ప్రజలందరూ కూడా ఈ మధ్యాహ్న సమయం భోజనానికి అయితే వచ్చారు. అదే విధంగా ఉదయం పూట 7-7:30 కూడా టిఫిన్ తీసుకొచ్చి పెట్టడం కానీ, రాత్రిపూట 8 ఆ సమయంలో కూడా ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక్కడ చదువుకునే వాళ్ళు, ఆటోలు తోలుకునే వాళ్ళు, అదే విధంగా ఇక్కడ హాస్పిటల్ పని మీద వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏకమై ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అసలు ఏంటమ్మా అని. అమ్మ, ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం అయితే చాలా మంది కడుపులు నింపడం అయితే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అలా ఒక టౌన్ లో ఈ విధంగా ఒకరు తీసుకొచ్చి ఇంతమంది కడుపు నింపడం అనే అంశం మీకు ఎలా? మంచినే ఉందండి. అందరము వచ్చి ఏసీకి వచ్చి ఆకలితో ఉంటాం కదా, బాగానే పెడతారు ఫుడ్. సో ఇక్కడ అంటే ఎవరెవరు దగ్గరగా ఎవరెవరు వచ్చి తినొచ్చమ్మా? అందరూ వస్తానండి, ఆలీలు అని లేదు, మొత్తం అందరూ ఆటోలు నడుపుకునే వాళ్ళు లేదంటే హాస్పిటల్కి వచ్చిన పీపుల్ ఎక్కువగా, పేషెంట్లు అందరం వచ్చి తింటున్నాం. ఆలీలు అని లేదండి. ఎలా ఉంటదమ్మా? టేస్ట్ బాగుందండి. మీకు నచ్చుతుందా? నచ్చుతుంది. ఇలా పెట్టడం వేడి వేడిగా బాగానే పెడతాను, మంచిగా ఉంది. అడిగారా ఎప్పుడైనా వాళ్ళని ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు, ఏమన్నా ఆర్గనైజేషన్ అడిగితే ఏమంటే మేము అన్నదానం చేస్తున్నాము అని చెప్తారు. ప్రతిరోజు పెడతా ఉంటారా అమ్మ ఇక్కడ? పెడతారమ్మా. మేము ఎప్పుడో పొద్దుగాల వస్తాము, ఆకలితో ఉంటాము. అలాగే దేవుడి రూపంలో మాకు భోజనం పెడుతున్నారు. పొద్దున్న టిఫిన్ కూడా పెడుతున్నారు అన్నమాట. పొద్దున్న టిఫిన్ కూడా చేస్తాం. విషయం అమ్మా, చాలా విషయం అమ్మా. అది ఎవరికో కానీ ఉండదండి. ఆ మంచి మనసు ఎవరికో డబ్బు అంటూ ఉంటుందండి, కాకపోతే పెట్టి హృదయం అందరికీ ఉండదు. రోజుల్లో అడిగితే కూడా ఒక ముద్ద పెట్టలేనటువంటి రోజులు, అలాంటి ఈ రోజుల్లో ఎంతో మందికి చాలా మందికి పెడుతున్నారు. ఏం పెడతారంటే అమ్మా, క్యారెట్, పెరుగు, అది మనం బుర్ర, అవి అన్ని రకాల కొన్ని కడుపు నిండినంత పెడతారు. మళ్ళీ సాయంత్రం పూట అది మసీద్ దగ్గర 100 మంది కన్నా పెడతారమ్మా ఆడ. సాయంత్రం పూట తింటాం ఆడ. కానీ హాస్పిటల్కి వస్తాం కదా మేము, ఇప్పుడు అర్జెంట్ అయిస్తాం, ఏం బట్ట ఏం తీసుకురాకుంటే మాకు ఈడ సేమ్ చేస్తున్నారు. కానీ హాస్పిటల్కి ఏం చేస్తున్నారంటే పేషెంట్ కే పెడుతున్నారు, అలాగ పెడతలేరు కదా పండు. అంటే పేషెంట్ కి తోడుగా వచ్చిన వాళ్ళకి ఒకరికి ఇద్దరికి కానీ భోజనం పెట్టడం ఇలాంటివి ఏం లేవా హాస్పిటల్లో? లేదమ్మా, లేదు. ఒక్కటే పేషెంట్ కి పెడతారు. ఏమన్నా బయట నుంచి ఏమన్నా తీసుకురావాలంటే కూడా చెక్ చేసి బయట పంపిస్తున్నారు. అది ఉపాసం ఎంత కావాలని ఈడ వచ్చి పీరి అన్న పెడుతున్నారని బుక్కడి తిని మళ్ళా లోపల వెళ్తున్నాం అమ్మా. అవును అమ్మ, చెప్పండి, మీరు మీ మాటల్లో చెప్పండి, ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? అంటే మీరు ఈ రోజు అయితే వచ్చారు, సో ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అందరికి పంచడం చాలా బాగుంది. గరీబ్ వాళ్ళకి కానీ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకు ఇవ్వడం చాలా బాగుంది. చాలా వచ్చే ప్రజలందరికీ కూడా వీళ్ళు కడుపు నింపుతున్నారు అనే అంశం చాలా గ్రేట్. ఇవ్వడం అయితే చాలా గ్రేట్. మీకు నచ్చిందని? నాకైతే చాలా నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఇట్లా హెల్ప్ చేయాలంటే చాలా గ్రేట్. సో అదే విధంగా ఇక్కడ చాలా మంది జాబ్స్ చేసుకునే వాళ్ళు లేదా లంచ్ టైం 5 రూపాయల అన్నం, అన్నపూర్ణ అన్నం, అంటే ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసే వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే అన్నపూర్ణ క్యాంటీన్లో ఉండే అన్నం కన్నా చాలా బాగుంటుంది ఇక్కడ. కర్రీస్ అయినప్పటికీ లేదంటే ఫుడ్ అయినప్పటికీ చాలా వేడిగా చాలా మంచిగా ఉందని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. సో అడుగుదాం. ఇంకా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన, ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? తీసుకొచ్చి ఏదో ఒక ఫౌండేషన్ వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుందంట కదా, ఎలా ఉంటుంది? బాగుంటుంది.
మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చారా లేదంటే ఇంతకు ముందు కూడా తిన్నారు? ఇంత ముందు కూడా వచ్చాము. భోజనం మాత్రం బాగుంటుంది. ఒకరికి మనకి అన్నం పెట్టాల్సిన అవసరం లేనటువంటి రోజులు అంటే మనం అలాంటి కల్చర్ లో బతుకుతున్నాం. అయినప్పటికీ ఇలా ఒకరు వచ్చి ఇంతమంది కడుపు నింపడం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది. ఎందుకంటే లేని వాళ్ళకి పేషెంట్లు తరపున వాళ్ళకి 10 మంది భోజనం పెట్టండి, చాలా మంచిగా ఉంటుంది. ఫుడ్ కానీ చాలా బాగుందని కూడా చెప్తున్నారు. భోజనం బాగుంటుంది, కర్రీస్ బాగుంటాయి. మనం ఒకరు పెడితే భగవంతుడు మనకు పెట్టాలి. అయితే ఇక్కడ అంతా కూడా వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. వీళ్ళ కడుపులు నింపుతూ వీళ్ళందరికీ కూడా ఒక్క పూట భోజనం కాదు 3 పూట్ల భోజనం తీసుకొచ్చి పెట్టడం, వీళ్ళందరినీ కూడా సంతోష పెట్టడం అనేది వీళ్ళు చాలా బాగుందని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. 1కి ఒక లైన్ లో మొత్తం కూడా దగ్గర 200 నుంచి 300 మంది వరకు ఈ భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.